అప్రమత్తతో సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని విజయవాడ సైబర్ క్రైమ్ సీఏ దుర్గా ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ చలాన్ల పేరిట ఏపీకే ఫైన్స్ వాట్సాప్కు పంపి నగదు కాజేసే ముఠా విషయంలో జాగ్రత్తగా మెలగాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద లింకుల విషయంలో అలర్ట్గా ఉండాలి అన్నారు. అనుమానాస్పద లింకులు వస్తే 1930కి కాల్ చేసి సైబర్ క్రైమ్స్కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా సైబర్ క్రైమ్స్ సీఐ దుర్గా ప్రసాద్తో మా ఎన్టీఆర్ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఆర్థిక నేరాలు అంటే సైబర్ క్రైమ్స్లో అయితే మాత్రం ఆర్థిక నేరాలు పెద్ద ఎత్తున అయితే నమోదవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ట్రాఫిక్ చలానాలు అంటూ ఒక యాప్ అనేది కూడా పంపించడం జరుగుతుంది సైబర్ నేరగాళ్ళు. దీంతో ప్రస్తుతం అంతా కూడా ప్రజానికి అయితే మాత్రం చాలా తర్జన అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మరోవైపు డిజిటల్ అరెస్టు అని కూడా దానివైపు కూడా ఎవరైతే డబ్బులు మొత్తం అంతా కూడా గుంజుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు సైబర్ క్రైమ్స్ సంబంధించి సిఏ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం ఇవన్నీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ట్రాఫిక్కి సంబంధించి ఒక యాప్ అంటూ ఒకటి హల్చల్ చేస్తున్నారు ఈ సైబర్ నేరగాళ్ళు. దాని మీద ఎలా వాళ్ళు అవగాహన తీసుకొచ్చుకోవాలి మీరు చెప్తారా? ఇప్పుడు మనకి ఏదైనా సరే సైబర్ క్రైమ్స్ అవన్నీ కూడా మనకి తెలియని మనకి నాలెడ్జ్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. అన్నీ చాలా ప్రచారంలోకి వస్తుంది, అందరూ కూడా చూస్తున్నారు. ఏపీకే ఫైల్స్, ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ ఫైల్స్ అని అవి ఫ్రాడస్టర్స్ అని నేరస్తులు మనకి పంపిస్తారు. మనం నార్మల్గా ఏదైనా అన్నోన్ సోర్సెస్ మన అందరం కూడా చెప్తుంటాం. అన్నోన్ సోర్సెస్ మనకి తెలియని చోటు నుంచి ఏదన్నా వస్తే కనుక ఫైల్స్ కానీ యాప్స్ కానీ ఇంకా వేరే ఏమొచ్చినా కూడా మనం డౌన్లోడ్ చేసుకోకూడదండి. మీకు ఫైన్ పడింది, మీరు ఫైన్ ఇమీడియట్గా మీరు పే చేయకపోతే కనుక మీరు వెహికల్ని ఆపుచామని చెప్పి పంపిస్తారు. ఇదన్నీ కూడా మనకి వచ్చినప్పుడు వేరే మీ గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఎక్కడి నుంచి అన్నా కానీ వచ్చిన నోటీస్ వస్తుంది. కానీ వీళ్ళు పంపించేది ఏపీకే ఫైల్ అని ఉంటుంది. మీకు అలాంటివి వచ్చినప్పుడు చివర .apk ఫైల్ అని ఉన్నది ఉంటే కనుక అది ఖచ్చితంగా నేరస్తులు పంపించింది. వాళ్ళకి మన డేటా ఆల్రెడీ వాళ్ళకి ముందు తెలిసి ఉంటుంది. మన డేటా ఇది అంతా కూడా ఈ రోజుల్లో మనం ఎక్కడికి తిరిగినా ఏం చేసినా నెట్లో మన డేటా అన్ని యాప్స్ ద్వారా అందరికీ బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు ముందే మన ఫోన్ని కనెక్టెడ్ ఉండేలాగా సింగిల్ టచ్తో జస్ట్ మనం దాన్ని క్లిక్ చేస్తే ఆ ఫైల్ మన ఫోన్లో మొబైల్లో డౌన్లోడ్ అయ్యే విధంగా పెడతారు. కాబట్టి దాన్ని మనం క్లిక్ చేయకుండా ఒక 4-5 దాని ముందు వెనక సెలెక్ట్ చేసి అది డిలీట్ కొట్టేయాలంట. ఇంకొకటి మనం నెట్ ఆఫ్ చేసి డిలీట్ చేయాలంట. వాళ్ళు హిడెన్ ఫైల్స్ ఉంటాయి, అది ఒకసారి చూసుకుని మనం ఏపీకే ఫైల్ అని వచ్చిందంటే అది ఖచ్చితంగా నేరస్తుల నుంచి వచ్చింది అనేది గమనించాలండి. మరొకటి, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మొత్తం బయటంతా డిజిటల్ అరెస్ట్ అనేది ప్రభావం ఎక్కువ చూపిస్తుంది సార్. ప్రధానంగా రిటైర్డ్ అయిన వాళ్ళని బాగా టార్గెట్ చేస్తున్నారు ఈ సైబర్ క్రైమ్స్, ఈ సైబర్ నేరగాళ్ళు. మరి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, అంటే వాళ్ళు ఎటువంటి ప్రివెన్షన్స్ తీసుకోవచ్చు? అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది మన భారతీయ చట్టాల ప్రకారం ఎక్కడా లేదు. అది డిజిటల్ అరెస్ట్ అని ఎవరన్నా ఫోన్ వస్తే కనుక మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఇది మనకి మీరు చెప్పారు, బాగా చాలా అబ్జర్వ్ చేశారు. ఇది ఏజ్డ్ పీపుల్, బ్యాంకులో అమౌంట్ ఉన్నవాళ్ళు, ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఎక్కువ ఫోన్స్ వస్తున్నాయి. స్టూడెంట్స్కి రావట్లేదు ఈ డిజిటల్ అరెస్ట్ ఫోన్లు. అది ఎందుకంటే కొంతమంది టార్గెటెడ్ కమ్యూనిటీ, ఇది ఖచ్చితంగా సమ్ డేటా వాళ్ళకి తెలుస్తుంది నేరస్తులకి, వీళ్ళకే వస్తున్నాయి ఫోన్లు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పోలీసులు కానీ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎనీ ఏజెన్సీ ఏది కూడా మీకు ఫోన్లో విచారణ చెయ్యరు, ఫోన్లో నోటీసులు పంపించరు, ఫోన్లో అరెస్టులు చేయరు. దీని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవడమే మనకి దీనికి రక్షణ. అదొకటి, మనకి ఇవన్నీ కూడా వాట్సాప్ కాల్స్ ద్వారా వస్తున్నాయి. మన వాట్సాప్ సెట్టింగ్స్లో మనం మన కాంటాక్ట్స్ నెంబర్ కాకుండా కాల్స్, అన్నోన్ కాల్స్ నాట్ యాక్సెప్టెడ్ అనే సెట్టింగ్స్ పెట్టుకుంటే అలాంటి కాల్స్ రావు. సార్, ఫైనల్గా ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలని చెప్పి వస్తున్న వ్యక్తులకి ఒక్కొక్కసారి అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. అంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత మా దగ్గర రండి అట్లా మాట్లాడటం, లేదా 1940 దానికి ఫోన్ చేసినా కానీ ఒక్కోసారి లిఫ్ట్ చేయకపోవటం, లేకపోతే ఒక్కోసారి సరిగ్గా సమాధానం చెప్పట్లేదన్న ఇవి కూడా చెప్తున్నారు బయట ఫిర్యాదుదారులు. దాని మీద మీరేమంటారు సార్? అంటే ఎట్లా రెక్టిఫై చేసుకోవటం? ఇది మనకి సైబర్ నేరాలు ఏది జరిగినా సరే ఇమ్మీడియట్గా గోల్డెన్ అవర్, ఫస్ట్ 1 అవర్ లేదంటే ఫస్ట్ టైం మనం ఇమ్మీడియట్గా, దాని ఉద్దేశం ఏంటంటే మీరు తొందరగా రెస్పాండ్ అవ్వమని 1930కి ఫోన్ చేయాలండి. 1930 అనేది సెంట్రల్ సైబర్ క్రైమ్ పోర్టల్. అది మనం వాళ్ళకి రిపోర్ట్ చేయగానే అది దేశవ్యాప్తంగా అక్కడ కాల్స్ వెళ్తాయి. అది ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారండి. రెస్పాండ్ అవ్వకపోవడం అనేది ఉండదు, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. మీ లోకల్ లాంగ్వేజ్లోనే రెస్పాండ్ అవుతారు.
మనం ఏ లాంగ్వేజ్లో అయినా వాళ్ళకి చెప్పొచ్చు. చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని వివరాలు అడుగుతారు. ఏ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళనవసరం. ఫస్ట్ అనుమానం కలిగింది, మీ డబ్బులు పోయినాయి, నేరస్తులు ఎవరో సైబర్గా నేరానికి గురయ్యావని మీరు అనుకోగానే మీరు ఇమ్మీడియట్గా 1930కి మీరు రిపోర్ట్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేసుకుంటారు. దీన్ని నోట్ చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే మీరు ఏ బ్యాంకుకి పంపించారో ఆ బ్యాంక్ని ఇమ్మీడియట్గా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. నా బ్యాంక్ అకౌంట్ ఇమ్మీడియట్గా 1930 సెంట్రల్ గవర్నమెంట్ క్రైమ్ పోర్టల్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయడం జరుగుతుంది వితిన్ సెకండ్స్. సైబర్ నేరానికి గురయ్యం అనగానే 1930కి రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి మీరు రిపోర్ట్ ఇవ్వాలి. మీరు 1930కి రిపోర్టు మీరు చేయగానే మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా వస్తుంది. అది మీరు ఏ టైంకి రిపోర్ట్ చేశారని ఆ అక్నాలజ్మెంట్ నెంబర్ మీరు తీసుకొచ్చి సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్కి కానీ లోకల్ పోలీస్ స్టేషన్కి కానీ వెళ్ళి నేను ఇలా 1930లో గారు రిపోర్ట్ చేశానని కానీ అక్నాలజ్మెంట్ నెంబర్ కానీ మీరు ఇస్తే అది చెక్ చేస్తే మీ అమౌంట్ ఎంత ఫ్రీజ్ అయింది, మీ అమౌంట్ మీకు ఎంత వచ్చిందనేది పోలీస్ వారికి తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు SMS కూడా వస్తుంది. భారతదేశంలో సైబర్ క్రైమ్స్ గురయ్యామనంటే మనకి ఇమ్మీడియట్ ఏకైక మనకి హెల్పింగ్ హ్యాండ్ 1930కి ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాలండి. ఇది ఏదైతే సైబర్ క్రైమ్స్కి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది ఎదుర్కోవద్దని, అదేవిధంగా టెన్షన్ పడొద్దని, ముందు ఏదైతే గోల్డెన్ అవర్ ఉందో ఆ గోల్డెన్ అవర్ని యూటిలైజ్ చేసుకోవాలని, అదేవిధంగా 1930కి కాల్ చేసి ఫిర్యాదుని అయితే మాత్రం వెంటనే రిజిస్టర్ చేయాలని, అప్పుడు వెంటనే ఎక్కడైతే ఏవైతే డబ్బులు మిస్ అయ్యాయో ఆ డబ్బులన్నింటినీ కూడా ఫ్రీజ్ చేసి అకౌంట్లు ఫ్రీజ్ చేసి మరి రికవర్ చేస్తామని సిఐ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో కుమార్ చంద్, YK న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.